నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా రైతుకు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం లభించింది 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీపడి రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్తో కలిసి మహిళా రైతు నెట్టం నాగేంద్రమ్మ ఈ పురస్కారం పొందారు పర్యావరణ మార్పులు జీవ వైవిధ్య నష్టాల సమస్యల నుంచి పరిష్కారం దిశగా చేస్తున్న కృషికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతికూల వాతావరణంలోనూ సుస్థిర సేద్యం సాధ్యమని నిరూపించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థకు దక్కుతుంది 2016లో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు 10 లక్షల మంది భాగస్వాములయ్యారు 4 ఏళ్ల కాలంలోనే 5 లక్షల ఎకరాలను సేంద్రియ వ్యవసాయ భూములుగా మార్చిన ఘనత ఈ సంస్థది మహిళా రైతుల అనుభవాలలో భాగంగా తన అనుభవాన్ని వివరిస్తున్నారు నాగేంద్రమ్మ. నా పిల్లలకు నేను ఈ మన నేచురల్ ఫార్మింగ్ లేక వచ్చిన నా పిల్లలకు నేను 3 పూట్ల భోజనం పెట్టుకోగలుగుతున్నాను. మన పద్ధతి ప్రకృతి వ్యవసాయం పద్ధతి నేచురల్ మీద చేయడం వల్ల కూడా నేను చాలా అప్పులు కూడా తీర్చుకోగలిగాను, ఆరోగ్యము మెరుగుపరుచుకున్నాను. అలాగే నేను నా పిల్లలను కూడా మంచి స్థాయిలో చదివించుకోగలిగాను. నేను కూడా చదువుకుండా దీనివల్ల కూడా చదువుకొని నా సమస్యలు నేను 2-3కి వచ్చేసి నేను వ్యాపారం ఇట్లా ఫ్యాన్సీ స్టోర్ అట్లాంటివి అనేది పెట్టి ఇలాంటి రైతులున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థకు పోర్చుగల్కు చెందిన గుల్బెంగ్ కేర్ ఫౌండేషన్ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ప్రకృతి వ్యవసాయంలో కొత్త విధానాలు అమలు చేస్తున్న 10 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రతినిధిగా నాగేంద్రమ్మ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో తన ప్రయాణాన్ని నాగేంద్రమ్మ ఈ అంతర్జాతీయ వేదిక నుంచి సభికులతో పంచుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్రమ్మ. నేను నా స్వయం సహాయక సంఘం నా ప్రకృతి వ్యవసాయం చేసేలా తయారు చేసింది, ప్రోత్సహించినారు. మా ఫార్మర్ కోచ్ నాకు ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించింది. నా భూమి ప్రకృతి వ్యవసాయం నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుతూ నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేశాను. నా పిల్లల ఆరోగ్యం, నా భూమి బాగా మెరుగుపరుచుకున్నాను. నన్ను చూసి నా గ్రామంలో 100 మంది రైతులు ముందుకు ప్రకృతి వ్యవసాయం ముందుకు కొనసాగారు. నేను రైతులకు ముందు ఒక ఫార్మర్ కోచ్గా ముందుకు కొనసాగిస్తున్నాను. నేను చేస్తున్న ఈ పని పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను గౌరవపడుతూ నేను ఈ జై నేల తల్లి, జై జై నేల తల్లి. థ్యాంక్ యూ. అపురూపమైన ప్రకృతి సేద్య ప్రయాణంలో ఈ పురస్కారం కింద మన కరెన్సీలో 9 కోట్ల రూపాయలను ముగ్గురికి సమానంగా పంపిణీ చేయగా వారిలో నెట్టెం నాగేంద్రమ్మ ఒకరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2016లో ప్రారంభించిన సంస్థ ఇప్పుడు ఫలితాలు అందుకోవటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు.